సినీ కళాకారులకి అవార్డులు ఎంత బూస్టప్ ఇస్తాయో తెలిసిందే. కొన్ని సినిమాలు కమర్షియల్ గా ఆడవిని తెలిసినా కేవలం అవార్డుల కోసమే చేస్తారంటే వాటికుండే డిమాండ్ అలాంటిది మరి. అయితే ఈ మధ్యనే ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డులు ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా, తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ తరపు నుండి కూడా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారట సినీ పెద్దలు. ఇకపై ప్రతి ఏటా ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల్లోనే అవార్డులను ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిలిం ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని తెలిపారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినీ నటుడి ఇంటిపై థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండాను ఎగురవేయాలని నిర్ణయించారు. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించింది ఫిలిం ఛాంబర్. ఇక రాజకీయ నాయకుల కంటే సినిమా వాళ్లకే ప్రజల్లో క్రేజ్ ఉంటుందని, సినీ నటులు ఎల్లప్పుడూ ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారన్నారని తెలిపారు. మద్రాసులో ఉన్న సమయంలో తామంతా సినిమా కులమని గర్వంగా చెప్పుకునే వాళ్లమని అన్నారు. ఇకపోతే ఫిబ్రవరి 6న తెలుగు సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు సీనియర్ యాక్టర్ మురళీమోహన్. For more videos like this, subscribe Big TV channel.